అసలు ఏం జరిగింది ఏంటి? తన తల్లి మాటల్లో విన్నాము. తిని చంపే ప్రయత్నం కూడా చేస్తున్నాడు అల్లుడే అని కూడా చెప్తున్నారు. అయితే తల్లికి తెలియంది భార్య భర్తల మధ్య ఏముంది, అసలు చంపేసే వరకు ఎందుకు వచ్చింది అన్న విషయాలు రేణుక మాటల్లో తెలుసుకుందాం. రేణుక, అసలు నీకు నీ భర్తకి ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం? మల్లేపల్లిలో మా అమ్మ వాళ్ళ విలేజ్లో షాప్ దగ్గరనే పరిచయం అయింది. ఆ తర్వాత డైలీ ఫోన్ మాట్లాడడం, అలా చేయడం. తర్వాత నేను చూసుకుంటా, నీకు లైఫ్ని ఇస్తా అన్నాడు. వద్దు, ఇప్పటికీ నేను లైఫ్లో ఓడిపోయి ఉన్నా, నాకు లైఫ్ సరిగ్గా లేదు, చాలా దెబ్బతిన్నా అని చెప్పేసి నేను బ్రదరే అని పిలుస్తుంటే, బ్రదర్ అని పిలవకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని అన్నాడు. తర్వాత చూసుకుంటా అన్నాడు. తర్వాత నాకు వైఫ్ ఉంది అని కూడా తెలిసింది. వైఫ్ ఉంది, నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు అని కూడా చెప్పిన. నేను చూసుకుంటా అని గట్టి ధీమా ఇచ్చాను. నేను మా ఆవిడని ఇట్లా నీ ముందర కూర్చోబెట్టి నేను ఒప్పిస్తా, మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తా. పెళ్ళయిందని నీకు అప్పుడే తెలుసు? నీకు పెళ్లి కాకముందే తెలుసు. ఒక 3 months వెంటనే తొందరగానే తెలిసింది, ఒక ఫ్యూ మంత్స్కి తెలిసింది. తెలిసినాక చూసుకుంటా అన్న ధీమా అయితే నాకు ఇచ్చిండు. ఇచ్చినాక నేను మధ్యలో కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. మా మధ్యలో వైఫ్ ఉంది కదా, నన్ను చూసుకోలేడేమో, వద్దు వద్దు అని చెప్పేసి అన్న. నువ్వు లేకపోతే నేను బతకలేనని హ్యాండ్ కట్ చేసుకోవడం, ఈ స్టమక్ పైన ఇప్పటికీ కూడా తనకి ఉన్నాయి, ఇక్కడ ఇట్లా కోసుకోవడం లాంటివి. చెరువు కట్ట కాడికి వెళ్ళి ఏవేవో అడ్డమైన ఆకులు తిని నేను బ్లడ్ వామిటింగ్ చేసుకొని చచ్చిపోతా, నువ్వు లేకపోతే నువ్వు నన్ను వదిలేస్తావు, వద్దు, నేను ఎందుకు నీకు నచ్చట్లేను. నువ్వు అప్పుడే తన భార్య దగ్గరికి వెళ్ళి, ఇగో మీ ఆయన ఇలా చేస్తున్నాడు, నేను ఆల్రెడీ లైఫ్లో చాలా ఫేస్ చేసి వచ్చా, ఆల్రెడీ పెళ్ళైనోడు నా వెంట పడుతున్నాడు అని చెప్పి నువ్వు వాళ్ళ వైఫ్ కనుక అప్పుడే చెప్పినట్లయితే తను ఎటువంటి యాక్షన్ తీసుకోదా? అంటే అంత దూరం వరకు నేను వెళ్ళలేనాక ఇతను ధీమా ఇచ్చిండు కదా నేను చూసుకుంటా అని. సరే అని ఫోన్లు మా అన్నయ్య వాళ్ళతో అంటే, నాకు ఒక అన్న తెలుసు, అన్నతో ఫోన్ చేపించి బెదిరించిన, వద్దు అమ్మాయి జోలికి వెళ్ళకు ఇట్లా అని చెప్పేసానంటే, అట్లా బెదిరించినా కూడా ఫైట్ చేసిండు నాతో ఉంటా అని. కానీ ఎలా నమ్మావు రేణుక? హామీ ఇచ్చారంటే భార్యనే చూసుకోలేనోడు నిన్ను చూసుకుంటానంటే నువ్వు ఎట్లా నమ్మినావు? అసలు నమ్మినా అక్క, చూసుకుంటా, ప్రాణం కంటే ఎక్కువ అన్నాడు. ఒక్క రోజు నేను లేకపోతే ఉండకపోతుండే తెలుసా, ఒక్క రోజు. నువ్వు ఇష్టం, నువ్వు కూడా తనంటే ఇష్టం అని చెప్పావా? చెప్పలేను. తను చెప్పిన తర్వాత నేను ఒక 7-6 months అబ్బాయిని వద్దు వద్దు అని నేను ఏడిపించిన తర్వాత అప్పుడు నేను ఒప్పుకున్నా. నువ్వు అంటే సరే, ఇంత తిరుగుతున్నారు కదా ఈ రోజుల్లో, ఎవరు ఇంత ఉంటాడు? అందులో ఆ అబ్బాయి హైగా ఇట్లా పాష్గా ఉండి తిరిగి ఇట్లా చిల్లరగా లేకుండే, ఊళ్ళో ఉండే అబ్బాయిలా ఉన్నాడు. మళ్ళీ ప్రతి విషయం నిజం చెప్తుండే, ఇంటికాడ జరిగింది ప్రతి ఒక్కటి చెప్తుండే. ఇన్ని చెప్తున్నాడు కదా, అప్పుడు కోపుల పనికి వెళ్తుండే, ఊళ్ళోనే షాప్లో కూర్చుంటుండే, ఏం వర్క్ చేయకపోతుండే, ఏం జాబ్ కూడా లేదు. సర్లే చూసుకుంటాడేమో అని చెప్పేసి ఇంత ధీమిస్తున్నాడు, హామీ ఇస్తుండు, చూసుకుంటాడు అనుకొని నేను స్టెప్ వేసినాం. ఇక్కడ వచ్చినాము, రూమ్లో ఉన్నాము. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. భయం వేసింది నాకు. ప్రెగ్నెన్సీ వచ్చినాక వద్దు, చూసుకోడేమో, మళ్ళీ బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని నేను ప్రెగ్నెన్సీ కూడా వద్దు, నేను తీసేయించుకుంటానికి ఆల్రెడీ పిల్లగాడు ఉన్నాడు కదా, బాబు ఉండు కదా. పిల్లలు కూడా ఉన్నారా నీకు? అది కూడా తెలుసు. అయితే భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. పిల్లలు నేను పరిచయం అయినప్పుడు లేకుండే. మేము పరిచయం అయిన ఈ 3 years లో ఒక బాబు, ఒక పాప. ఇప్పుడు మరి నువ్వు క్వశ్చన్ చేయలేదా? అసలు ఆ మనిషికి పిల్లలు ఉన్నారని తెలుస్తుంది, వైఫ్ ఉన్నారని తెలుస్తుంది, సరే వైఫ్తో ఇష్టం లేదు వచ్చేసాడు అని అనుకోవచ్చు. మరి దాని తర్వాత అయినా 2 పిల్లల్ని ఎలా కన్నాడు, నీతోనే ఉంటూ 2 పిల్లల్ని ఎలా కన్నాడు అని నువ్వు క్వశ్చన్ చేయలేదా రేణుక? చేయలేదు. ఇక్కడ తప్పు ఎవరిది అనాలి మరి? నీది అనాలా, నీ భర్తది అనాలా చెప్పి? ఇక్కడ 100% నీదే తప్పులా కనిపిస్తుంది తెలుసా. ఒక మనిషి అట్లా ఉన్నాడు, సరే భార్య నుంచి వచ్చేసాడు, నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నీతోనే ఉంటే 2 పిల్లలు కన్నాడు, ఏం మరి ఎవరు తప్పు అనుకోవాలి ఇక్కడ? నా అప్పటికి అడిగిన అక్క, ఆ బాబు ఉండు కదా, వాళ్ళందరూ ఇప్పుడు నీకు బాబు తర్వాత పాపనో బాబో ఉడుతుంది కదా, చూసుకోవా? అసలు నాకు నమ్మకం అనిపించట్లే, నన్ను వదిలేయు, నా లైఫ్ నేను చూసేసుకుంటా అని కూడా అన్నా. లేదు, నేను చూసుకుంటా, ఇద్దరిని చూసుకునే కెపాసిటీ నా దగ్గర ఉంది. ఏం జాబ్ చేస్తూ ఉంటాడు మీ ఆయన?
ఫస్ట్ కిరాణం షాప్లో ఉండే. ఆదాయం వస్తుంది ఇద్దరు పిల్లల్ని చూసుకునే అంత. కిరాణం షాప్ తర్వాత కిరాణంలో ఎందుకు కూర్చుంటున్నావు నాన్న, ఏం అంత ఇది ఉండదు కదా, ఊళ్ళో కూడా ఏం జాబ్ చేయడు, ఏం చేతగానోడు అట్లా ఇట్లా అనుకుంటున్నారు నీ గురించి, నాకే డైరెక్ట్ ఫోన్స్ వస్తున్నాయి అని అంటే సరే అని చెప్పేసి వాళ్ళ అన్న కొత్త కారు కొన్నాడు. కారు కొనగానే పాత కారు నాకు ఇచ్చి ఊబర్గా కన్వర్ట్ చేసిండు. ఊబర్ చేయి మరి ఇలా మనీ వస్తాయి అని చెప్పేసి అన్న. ఊబర్ చేసుకుంటా వాళ్ళ అన్నకి ఇంటికి మంత్లీ ఒక 10,000, 5,000, 15,000. ఒక్కొక్కసారి ఊబర్ మొత్తం నడవకపోతే ఈసారి నేను ఇంట్లో మనీ ఇవ్వలేను అనుకో, మా ఇంట్లో మా అన్న రచ్చ చేస్తాడు, పంచాయతీ పెడతాడు, అట్లా ఇట్లా అంటే నేను వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి కూడా తినక. సరే, నీకు పెళ్లి అయినట్టు నీతో ఉంటున్నట్టు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ అన్నకి తెలుసా? ఎందుకంటే అన్నకి అంత భయపడుతున్నాడు కదా, మరి నిన్ను పెళ్లి చేసుకున్న విషయం తెలుసా వాళ్ళకి? అన్నకి ఆగస్ట్ 20 రోజు తెలిసిందక్క. నేనే వాయిస్ మెసేజ్ పెట్టిన, ఇట్లా మీ తమ్ముడికి నేను ఇలా అప్పు చేసి వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి ఇవ్వాల్సి వస్తుంది, ఆయన ఉంటాడా ఉండడా, నాకు రవి లేని నేను బతకలేను, నేను చచ్చిపోతా, రవి అంటే నాకు ఇష్టము అని చెప్పేసి నేను వాళ్ళ అన్నకి ఏడ్చుకుంటే చెప్పినాక ఏంద్రా ఆమె నీకోసం ఇంత చేసినా అంత చేసినా అంటుంది, ఏడుస్తుంది, నువ్వు ఉండలేకపోతా అంటుంది అని చెప్పేసి చెప్పింది. అన్న నేను ఆ అమ్మాయి పలానా అమ్మాయి ఇట్లా లింగంపల్లిలో ఉంటుంది, వాళ్ళ అమ్మతో ఉంటుంది, ఇలా అని చెప్పుకున్నాడు. అంటే ఇదే ఫస్ట్ పెళ్ళా? లేదక్క, అది సెకండ్. బాబు నా బాబే. భర్తని ఎందుకు వదిలేసావు మరి ఫస్ట్ భర్తని? అయితే అది నాకు 15 yearsలో మ్యారేజ్ అయిందక్క. ఆ అబ్బాయికి నాకు దగ్గర ఆ అబ్బాయికి మ్యారేజ్ అప్పుడు 32 ఉండే, నాకు 15 ఉండే. వాళ్ళు కొంచెం సైకో హరాస్మెంట్ చేసిండ్రు కట్నం కోసము. అందులో వాళ్ళ ఊరి సర్పంచ్ ఉండే అనమాట. వాళ్ళ ఊరి సర్పంచ్ ఏమన్నాడంటే, మనకి ఫ్లాట్ ఉంది కదా, మన ఊరి సర్పంచ్ మంచిగా ఉన్నాం అనుకో, అక్కడ మనకి ఇల్లు కట్టిస్తాడు ఇట్లా వల్గర్గా. నేను 3-4 monthsకే వచ్చేసినాక అక్కడ నుంచి. వచ్చేసేటప్పటికి నువ్వు ప్రెగ్నెంటా? సో వదిలేసి వచ్చేసావు. అప్పటి నుంచి ఆ బాబుని చూసుకుంటున్నావు. మరి బాబుని చూసుకొని ఉంటున్నావు, ఆల్రెడీ ఒకసారి మోసపోయావు, భర్త ఇట్లా చేశాడు, మళ్ళీ రెండోసారి నువ్వు ఇది మళ్ళీ ఇదే తప్పు చేసినావు అనమాట. సేమ్ లేదక్క, రవి తన వైఫ్తో చెప్పి కూడా వాళ్ళని ఒప్పించిండు, వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించిండు, చూసుకుంటా అని ధీమా ఇచ్చేటప్పుడు ఇవాళ ఏడు మరి ఆ మనిషి ధీమా ఇచ్చాడు కదా. ఇప్పుడు నువ్వు 9 నెలలు కదా, ఇంకొక 5 రోజుల్లో నువ్వు డెలివరీ అవుతావు. ఏది ఆ ధీమా, ఏది మనిషి ఏడు మరి ఎక్కడ కనిపించట్లేదు? మా ఇంట్లో వాళ్ళు రానివ్వట్లేదు అంటుండక్క. మా ఇంట్లో నాకు కాంటాక్ట్ లో ఉన్నాడా? లేడు. అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ తీసేసిండు. ఆ ఫోన్ లో కొన్ని చాలా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి. ఎందుకు? ఆల్రెడీ అందరికీ చెప్పానని చెప్పాడు, మరి అందరితో నేను మాట్లాడను అన్నాడు, భార్యతో కూడా పర్మిషన్ తీసుకున్నానని చెప్పినోడు ఇవాళ ఎందుకు ఆపేస్తుంటే ఆగుతున్నాడు? అంట డెలివరీ అయ్యేంత వరకు మీకు టైం ఇస్తాం రా, తర్వాత కూర్చొని మాట్లాడదాము అని అన్నారంట. 1 monthలో మీకు ఇంకా ఆమె డెలివరీ కాలేదు అని చెప్పేసి పిలిపించుకున్నారు. వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేదని చెప్పేసి పిలిపించుకున్నారు. అక్కడనే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అక్కడనే క్లోజ్ చేసేసిండ్రు ఇంకా అబ్బాయిని. ఈ దాకా రానివ్వలేదు. ఇంకా మొత్తం ఎన్ని రోజులైంది మీ ఆయన వెళ్ళిపోయి? దగ్గర 10 days అయిపోయింది. ఈ 10 daysలో ఒక్కసారైనా మాట్లాడా? మాట్లాడిండు. ఏమన్నాడంటే, ఇంట్లో అక్కడ చూసుకుంటావా ఇక్కడ చూసుకుంటావా అని అంటే అసలు ఏమీ రెస్పాన్స్ ఇస్తలేడు. ఇంట్లో వీళ్ళు ఒప్పుకోవట్లే, వీళ్ళు రానివ్వట్లే, వీళ్ళకి బాగాలేదు, వీళ్ళ హెల్త్ బాగాలేదు, ఇదే సాకు చెప్తున్నాడు. ఇంకేం రెస్పాన్స్ లేదు అక్కడ నుంచి. ఆయన ఫోటో ఉందా? ఉంది, ఒకసారి చూపి. నీకు ఇప్పటికైనా అర్థం కావట్లేదా మీ ఆయన నిన్ను వదిలించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడని? ఎట్లా నమ్మావమ్మా అసలు? ఇప్పుడు వస్తాడన్న నమ్మకం ఉందా? నీ మీద ప్రేమ నిజంగా ఉందనుకుంటున్నావా? వస్తాడు అనుకుంటున్నావు? ఉంది. వాళ్ళెవరో స్టాప్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఎవరు స్టాప్ చేస్తాడు? ఇంత చేసినోడు ఇక్కడ ఆల్రెడీ కాపురం పెట్టి 2.5 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నోడు ఆ ఆపినంత మాత్రాన్ని ఆగిపోతాడంటే ఎలా నమ్ముతున్నావు నువ్వు? ప్రేమ ఉందక్క. ప్రేమ ఉంటే ఈ 5 రోజుల్లో నువ్వు డెలివరీ అవుతావు, ఇట్లా నిండు చూడాలని ఇట్లా వదిలేసి వెళ్ళిపోతాడా చెప్పు? 15 రోజులు అవుతుంది, నువ్వు ఏం తిన్నావు ఏం చేస్తున్నావు అని ఉంటుందా చెప్పు? పోనీ ఒక్క విషయం లేదు, అసలు ఏం లేవు. మరి అదే ఒక 10 rupees కూడా ఇంట్లో పెట్టి పోలేడు. అయినా సరే మనీ ఇచ్చి చూసుకోకున్నా సరే తోడుగా ఉంటా చాలు. మరి ఏదో తోడేది ఇవాళ ఇంకా ఎలా నమ్ముతున్నావు నువ్వు ఆ మనిషిని? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి బంధించిండ్రు అక్క. లేదంటే నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? బంధించాడన్న ప్రూఫ్స్ ఉన్నాయా? సరే, ఆ అబ్బాయి తప్పించుకొని వచ్చే మార్గం లేదంటావా? మరి
అవుతుంది. మరి రావాలి కదా, మరి ఇక్కడ నా భార్య నన్ను నమ్మ వచ్చింది అని చెప్పి ఇట్లా కూడా చెప్పిన, మీ ఇంట్లో ఒక పని మనిషిలాగా అయినా పడి ఉంటా, అన్యాయం చేయకు అని కూడా చెప్పిన. ఎందుకు ఉండాలి? నువ్వు నీ కాళ్ళ మీద నిలబడే ఉన్నావు కదా, నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు ఫోక్ సాంగ్స్ చేస్తున్నావు, కవర్ పేజెస్ చేస్తున్నావు, లేకపోతే ఇండస్ట్రీలో ఎవరో ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు, అలాంటి దాంట్లో నువ్వు వర్క్ చేస్తున్నావు, నీకు తెలియదు ఆ మాత్రం? ఎందుకు వాళ్ళ ఇంట్లో పని మనిషిలో ఉండాల్సిన అవసరం నీకేంటి? అన్యాయం చేయకు, అట్లనన్నా బడి వస్తా, మీ ఇంట్లో మీ ఆవిడకి సేవలు చేసుకుంటా ఆయన ఉంటా అని కూడా చెప్పిన. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి ఇలాంటి వాళ్ళు ఇలా ఉన్నారు. నిజం చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇగో ఇలాంటి వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఆల్రెడీ పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారు, అది పెట్టుకొని నిన్ను మళ్ళీ మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇవాళ నువ్వు కడుపుతో ఉన్నావు, నిన్ను వదిలేసిపోయినాడు, మళ్ళీ ప్రేమ ఉందని చెప్తున్నావు నువ్వు. ప్రేమ ఉందక్క, వీళ్ళందరూ చెప్పట్లే అక్క, ఎంత బాగుండే వాళ్ళమో ఇద్దరం. మరి అంత బాగుంటే ఏడి మనిషి? ఫోన్ చేయి ఒకసారి, చేయి, ఫోన్ చేయి. ఒక నెంబరే ఉందా మీ ఆయనకి? రెండు ఉన్నాయి, రెండు స్విచ్ ఆఫ్. The number you're calling is out of network coverage area. Please try later. ఇంకో నంబర్ కూడా ఉంది, వాళ్ళ వైఫ్ది కూడా ఉంది. వాళ్ళ వైఫ్ ఏమంటుంది? తను రానివ్వట్లేదంట, హెల్త్ బాగాలేదు. నీ వైఫ్కి కాల్ చేయ ఒకసారి, వాళ్ళ వైఫ్కి కాల్ చేయ ఒకసారి. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. తెలుసా నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలుసా వాళ్ళ వైఫ్కి? ఇంట్లో అందరికీ తెలుసు, వాళ్ళ డాడీకి, వాళ్ళ అక్కకి, వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్స్కి, ఆ చిన్న చిన్న పిల్లల కాడికి వెళ్ళి తెలుసు, కోడళ్ళ కాడికి వెళ్ళి తెలుసు, వాళ్ళ ఊళ్ళో అందరికీ తెలుసు. మరి నెక్స్ట్ స్టెప్ అయింది, మరి పోలీసులు కంప్లైంట్ ఇచ్చినావా? పిఎస్లో ఇక్కడ పటాన్చేరులో ఇచ్చిన. ఏమన్నారు పోలీసులు? ఆ అబ్బాయి స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీలో ఉన్నప్పుడు ఏం చేస్తామమ్మా, దొరకట్లేడు అని అన్నాడు. కానీ ఇంట్లోనే ఉన్నాడు అని మాకు రీసెంట్గా తెలిసింది. మరి ఇంటికి తీసుకొని వెళ్ళాల్సింది కదా, పోలీసులు రమ్మని అడగలేదా నువ్వు నాతో రండి అని చెప్పి? నేను ఏం అడగలే, మీరు పిఎస్ దాకా స్టెప్ తీసుకోకండి అని చెప్పేసి వాళ్ళతో, వాళ్ళ ఊరి వాళ్ళు, అక్కడ వాళ్ళు. నువ్వు పిఎస్కి వెళ్తున్నావని ఎలా తెలుసు మీ ఆయనకి? నేనే చెప్పిన, నేను వెళ్తా ఆయన చెప్పు. అదే అందరికి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పో, సరేనా? అంటే నువ్వు నేను ఇట్లా పిఎస్లో కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నా, నువ్వు పారిపో, లేకపోతే దొరకకుండా ఉండు అని నువ్వే లీడ్ ఇచ్చి మరీ చేస్తున్నట్టు ఉంది ఇది. అయితే పిఎస్కి కూడా వెళ్ళినాం అక్క. వెళ్తే అబ్బాయి తప్పు చేసిండు, మీ అంటే వాళ్ళు వెళ్ళిండ్రంట, మీ ఓడే తప్పు చేసిండు. ఇప్పుడు వైఫ్ ఉండగా ఈ అమ్మాయి జోలికి వెళ్ళడం తప్పు, ఇద్దరు గోయిలో దిగినప్పుడు ఇద్దరిని చూసుకోవాలి. మీ ఓడే తప్పు చేసిండు, ఆ అమ్మాయి వచ్చి కేసు పెడితే అబ్బాయి లోపలికి వెళ్ళిపోతాడు అని చెప్పిండ్రంట. అన్న తర్వాత నాకు కాల్ చేసిండ్రు, చేసి ఏమంటా, నువ్వు ఎలాంటి స్టెప్ తీసుకోకు, నువ్వు ఎలాంటి స్టెప్ తీసుకున్నావు అనుకో, నేను లోపలికి పోతా, నేను లోపలికి పోయినావు అనుకో నువ్వు అనాథం అయిపోతావు. మరి ఇప్పుడు మాత్రం ఏమి అందరితో కలిసి ఉన్నావా నువ్వు? ఇప్పుడు కూడా ఒంటరిగానే ఉన్నా. వాటర్ కూడా మీ ఆయన నిన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మీ ఆయన, నీకు అర్థమవుతుందా? ఎలాంటి కంప్లైంట్ చేయకు, నేను లోపలికి వెళ్ళిపోతే నిన్ను చూడడానికి ఎవరు ఉండరు అని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నీకు. నీకు అది అర్థమవుతుందా కొంచెమైనా? ఇంకా నమ్ముతున్నావు మీ ఆయన్ని? నమ్ముతున్నావు? వస్తాడేమో అక్క, ఒక చిన్న నమ్మకం ఉంది. బేబీ నమ్మకం ఉండడంలో తప్పు లేదు, కానీ మీ ఆయన నువ్వు కంప్లైంట్ చేస్తా అన్నా, కంప్లైంట్ చేయకు, నీకు మళ్ళీ నువ్వు అనాథ అయిపోతావు అని ఈ మాటలు అంటుంటే నీకు కొంచెం కూడా డౌట్ రావట్లేదా? ఆయన వదిలేసే ప్రయత్నం చేస్తున్నాడనో, లేకపోతే ఎందుకు ఈ విధంగా వస్తాడని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తే నన్ను వదిలేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాడు, నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని నువ్వు ఆయన మీద ఫుల్గా డిపెండ్ అయిపోయినావు, అవునా? ఏదో ఒకటి చేసి కనీసం ఈ బేబీ డెలివరీ అయిందాక నన్ను రమ్మనండి అక్క, నాకేం అర్థం కావట్లేదు. కనీసం ఇంట్లో తినడానికి ఫుడ్ కూడా లేదు. అమ్మ ఏం చేసి ఏం తీసుకొచ్చి పెడుతుంది మాకు? మీ అమ్మ ఉందిగా, రూమ్ రెంట్ కట్టమను, మీ అమ్మ ఉందిగా, వాటర్ తెమ్మని కిందికి వెళ్ళి వాటర్ ఎట్లా తీసుకొస్తుంది మా అమ్మ? డెలివరీ టైంకి వస్తే సైన్ పెడతా, ఆ సైన్ కూడా బెటర్ అక్క, పెట్టినా కూడా అక్కడిక్కడ తారుమారు చేసేస్తా. నీకు అవసరం ఇలాంటి భర్త? నార్మల్గా అడుగుతున్నాను నేను. బేబీకి తండ్రి కావాలి కదా అక్క, కనీసం బేబీ రెస్పాన్సిబిలిటీస్ అన్న తీసుకోమను. ఇవాళ నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేనోడు రేపు నీ పుట్టే పిల్లడి యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడని అనుకుంటున్నావు. అవతల పిల్లాన్ని పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని గాలికి వదిలేసినోడు ఇవాళ నీది తీసుకుంటాడు. వాళ్ళ అమ్మ అంటూ నేను అడిగేవి నీకు బాధగా అనిపించవచ్చు, కానీ రియాలిటీ ఇది.
వాళ్ళ అమ్మ అంటుంది ఎవరు పుట్టినా మేము స్వీకరిస్తాము అని చెప్పేసి అన్నారు. తర్వాత నాకు ఇంకో వాళ్ళు ఏం చెప్పినారంటే పుట్టి నేను మీకే ఇచ్చేసి వెళ్ళిపోతా అని చెప్పేసి, మీకే ఇస్తా చూసుకోండి, నేను అక్కర్లేదు అంటున్నారు కదా, నేనైనా వెళ్ళిపోతా, స్కిప్ అయిపోతా, బేబీనన్నా చూసుకోండి అంటే ఆ బేబీనంట వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారంట. ఇలాంటి మాటలు వచ్చినాయి అక్క. మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి మీ ఆయన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ ఉంది, అక్కడికి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినా సరే నిన్ను రానిచ్చే పరిస్థితుల్లో లేరు, నిన్నే ఇంకా చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నావు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అంటున్నావు. అంటే హాస్పిటల్కి వెళ్ళినాం అక్క. మొన్న హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మతో పాటు తిని వచ్చినాడు. ఆ రోజే డెలివరీ అయితే అనుకున్నా, సైన్ పెడదామని అనుకుని వచ్చిండు. కానీ బట్ ఆ రోజు అక్కడ వాళ్ళతో మాట్లాడేసిండు, హాస్పిటల్లో ఉండే వాళ్ళతో మాట్లాడుకున్నారు ముందే. నాకు భయం వేసింది, వీళ్ళు ఎందుకు ఇట్లా ముందే మాట్లాడుకుంటున్నారు, ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని భయం వేసి నేను కూడా తెలిసిన వాళ్ళకి చెప్పిన, ఇలా ఇలా మాట్లాడుకున్నారు అని. అంటే ఆ అమ్మాయి మన ఊరు అమ్మాయే, ఏది తేడా ఉన్నా కూడా చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పిండ్రు ముందే. చెప్పినాక ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చి వాళ్ళ ఊరోళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు తనకి ఇట్లా మధ్యలో ఉండి మధ్యవర్తిగా మాట్లాడుతున్న అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేసినారు. తర్వాత మాట్లాడుతుంటే వాళ్ళ బామ్మర్ది వచ్చిండు, ఇంకా వచ్చి ఇట్లా ఒకసారి వెళ్ళిండు బైక్ మీద, ఇట్లా వెళ్ళిండు, మళ్ళీ ఇక్కడ వెళ్ళిండు, ఎంత ఫాలో అప్ చేసిండు, ఎక్కడ చౌరస్తాక్క వరకు. చాలా భయం వేసింది. మళ్ళీ నా భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న ఏమన్నాడంటే, రవి బామ్మర్దులు చాలా డేంజర్ తెలుసా, నీ గొంతు కోసి చంపేస్తారు, నీ గొంతు కోసి చంపేస్తారు. మా ఫ్యామిలీలో మేము ఇంతమంది ఉన్నాం, 9 members. నీ ఒక్క దాని వల్ల మేము ఎందుకు సఫర్ అవ్వాలి, నువ్వు ఉరితాడు వేసుకొని చచ్చిపో, నువ్వు ఉరితాల్లాగా మాకు ఉన్నావు, నువ్వు చచ్చిపో, నీ కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోయినా మాకు సంబంధం లేదు, పుట్టని, ఒకవేళ కన్నావు అనుకో నడుపుకో, నీకు ఎట్లాగో అలవాటే కదా, షూట్స్ చేసుకో, ఏదైనా పని చేసుకొని నడుపుకో, మాకు అంటగట్ట, మీకు మాకు సంబంధం లేదంటే ఎందుకు వినట్లేవమ్మా నువ్వు అని వాళ్ళ అమ్మ. ఎందుకు ఇలా చేస్తున్నావు, మరి 2 ఏళ్ళ నుంచి సంబంధం లేదు, ఎందుకు ఉండడం, ఎందుకు ప్రెగ్నెన్సీ నాకు వచ్చినా కూడా నాకు వద్దు అనుకున్నా, నాకు ఎందుకో డౌట్ వచ్చింది, వీళ్ళు ఇట్లనే చేస్తానని డౌట్ వచ్చి వద్దు అనుకుంటే, లేదు నేను లీడ్ చేస్తాను ఉంచిను. నీకు డౌట్ ఎందుకు వచ్చింది? స్టార్టింగ్ నీ భర్తను చూడగానే నమ్మకం ఉంది, నాకు చూసుకుంటాడు, మేనేజ్ చేస్తాడని నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఇది కూడా నమ్మకంగానే ఉంచుకోవాలి కదా, మరి నీకు అప్పుడే ఎందుకు డౌట్ వచ్చిందంటే, అక్కడ వైఫ్కి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ఆ 2 పిల్లలని సరిగ్గా చూసుకుంటుండో. నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది తెలుసా, అట్లా చేస్తాడని నీకు తెలిసే పోయి నువ్వు గోతులో పడ్డావు. కొంచెం షూట్స్లో ఎదుగుతాము, ఎదిగినాక అప్పుడు బాబు పాపను ఉంటే నేను లీడ్ చేసుకుంటా, ఆయనకి వర్క్ అవన్నీ చేయడం రాదు. ఊరంతా పోయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఒక 2000 బుట్టించుకొని రాడు. అబ్బాయి ఒక 2000 తీసుకొని రాలేని పర్సను ఈ 3 ఎలా లీడ్ చేస్తాడులే, తర్వాత అందాము అన్న థాట్లో నాకు ఉండే. మీ అబ్బాయిని బాగానే చూసుకునేవాడా? దేవాంశ్ తన కొడుకుని ఎప్పుడు కూడా, ఈవెన్ నా పాప పుట్టినప్పుడు కూడా నా దగ్గర ఇంత ఉంటుండే కదా, పాపని కూడా ఒక్కసారి కూడా యాడ్ చేయడం కానీ, పాప కోసం మాట్లాడడం కానీ నా దగ్గర ఎప్పుడు జరగలేదు.